మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నేడు మంత్రి సత్యప్రసాద్ అనకాపల్లి జిల్లా రాక. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోమవారం జిల్లాకు రానున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి అడ్రోడ్లోని రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని సందర్శిస్తారు. నక్కపల్లి మండలంలో కేజీబీవి టైప్ 4 బాలికల వసతి గృహం, ఉప్మాకలో నూతన సచివాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం గ్రామ సభలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు అందజేస్తారు. మధ్యాహ్నం అనకాపల్లిలో పర్యటిస్తారని కలెక్టరేట్ అధికారులు ఆదివారం తెలిపారు. సమస్యలు వింటూ ఆక్రమణలను పరిశీలిస్తూ కాలినడకన హోంమంత్రి అనిత పర్యటన. పాయికిరావుపేట ప్రధాన రహదారిలో హోంమంత్రి అనిత ఆదివారం కాలినడకన పర్యటించారు. 2 కిలోమీటర్ల దూరం గంటకు పైగా నడిచి స్థానికుల సమస్యలను ఆలకించారు. రోడ్డుకి ఇరువైపులా ఆక్రమణలో పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలలో ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారి విస్తరణకు అందరూ సహకరించాలని స్థానికులకు సూచించారు. ఈ నెల 25న రోడ్డు శంకుస్థాపన పనులు చేయనున్నట్లు చెప్పారు. దారి పొడవునా జనంతో సెల్ఫీలు దిగారు. ఓ బండి వద్ద ఆగి పానీపూరి తిన్నారు. వినియోగదారులకు వడ్డించే సమయంలో చేతులకు గ్లౌజులు వేసుకోవాలని ఆ వ్యాపారికి సూచించారు. చిత్రమందిర కూడల వద్ద ఆగి టీ తాగారు. అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. టీడీపీ మండలాధ్యక్షులు ప్రదీప్, పట్టణాధ్యక్షులు వరహాల బాబు, చిట్టుబాబు, విలియం కేరీ, వెంకటేశ్వరరావు, తోట నగేష్, మంజులూరు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కోటావుట్లలో 2000 ఎకరాల సేకరణ. నక్కపల్లి మండలంలో ఏర్పాటవుతున్న పరిశ్రమలకు అనుబంధంగా కోటావుట్ల మండలంలో 2000 ఎకరాలు భూములు సేకరించనున్నట్లు హోంమంత్రి అనిత చెప్పారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, నియోజకవర్గ పరిశీలకుడు వెంకటేశ్వరరావుతో కలిసి సారిపల్లిపాలెంలో మాట్లాడుతూ పాయికిరాపేట, కోటావుట్లలో 2 క్రీడా స్టేడియాల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. అడ్డరోడ్డు రహదారి ఇప్పటికే పూర్తి కావలసి ఉన్న సాంకేతిక కారణాలతో ఆలస్యమైందని పేర్కొన్నారు. రహదారుల అభివృద్ధికి తొలి ప్రాధాన్యం. ఎస్రాయవరం నక్కపల్లి న్యూస్ టుడే. కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇస్తోందని హోంమంత్రి అనిత చెప్పారు. దార్లపూడి ఏటుకొప్పాక రోడ్డు విస్తీర్ణానికి, సారిపల్లెంపాలెం నుంచి పెదతేనర్ల మీదుగా రాజీపేటకి వెళ్లే రహదారి అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. చక్కెర కర్మాగారం సమీపంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దార్లపూడి జడ్పీ పాఠశాలలో 2.05 కోట్లతో నిర్మించిన టైప్ 4 కస్తూర్బా గాంధీ పాఠశాల భవనాన్ని, పిఎం శ్రీ పథకంలో 15.58 లక్షలతో నిర్మించిన కెమిస్ట్రీ ల్యాబ్ను ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వం ఇళ్ల స్థలాలను ఇచ్చి మౌలిక వసతులు కల్పించలేకపోవడం దురదృష్టకరమని అనిత అన్నారు. దార్లపూడి రహదారి శంకుస్థాపనకు వెళ్లనున్న ఆమెను సమీపంలోని జగనన్న కాలనీ వాసులు ఆపి సమస్యలను ప్రస్తావించారు. తాగునీటి, రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి ఆర్డబ్ల్యూఎస్ జేఈ శ్రీనివాసుని పిలిచి సంక్రాంతి నాటికి సమస్య పరిష్కరించాలని సూచించారు. ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.